హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, భీమవరం స్పెషల్ నేతి అల్లం పెసరెట్టు. దీనికి కాంబినేషన్ గా పర్ఫెక్ట్ గా ఉప్మా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మా అమ్మగారి చేత చేయిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ గా వాచ్ చేయండి. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్రను పెట్టుకోవాలి. పాత్ర లైట్గా హీట్ అయిన తరువాత ఒక చిన్న కప్పు గాను నూనె మరియు ఒక చిన్న టీ గ్లాసుతో అర గ్లాసు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తరువాత 3 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 4 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకుని వీటిని లో ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలి. ఒక చిన్న స్పూన్తో 1.5 స్పూన్ ఆవాలను వేసుకోవాలి. 3 అంగుళాల అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్న పచ్చిమిరపకాయలు అయితే 3, అవే పెద్ద పచ్చిమిరపకాయలు అయితే 2 పచ్చిమిరపకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని వేగనివ్వాలి. ఒక చిన్న ఉల్లిపాయను సన్నని చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఒకదాని తరువాత ఒకటి వేసుకుంటూ వీటిని బాగా వేపుకోవాలి. చివరిగా కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేగనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత 2 గ్లాసులు అంటే అర కేజీ నూకకి 5 గ్లాసుల వాటర్ వేసుకుని గరిటెతో ఒకసారి అంతా కలుపుకుని మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. అది ఏంటంటే చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మరిగేలోపు ఒక దాకలో 2 గ్లాసుల నూక మరియు 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని లో ఫ్లేమ్లో 7 నిమిషాలు వేపుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు మంటను సిమ్లో పెట్టుకుని ఒక చేత్తో వేయించుకున్న నూకను కొద్ది కొద్దిగా వేసుకుంటూ రెండవ చేత్తో ఉండలు కట్టకుండా గరిటెతో ఇలా బాగా కలుపుకోవాలి. నూక మొత్తం వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా కలుపుకుంటూ 4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ విధంగా రవ్వ అనేది చక్కగా ఉడికిపోయి ఉప్మా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే పెసరెట్టు మీద వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది చల్లారే కొద్దీ కొంచెం దగ్గర పడుతుంది. ముందుగా 350 గ్రాముల పొట్టు పెసరపప్పు, 100 గ్రాముల సోనా మసూరి బియ్యం అంటే మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కొలత తీసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ మెంతులు వాటర్ వేసుకుని 6 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. పెసరపప్పు ఈ విధంగా బాగా నానిన తరువాత పొట్టు మొత్తం పోకుండా 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తరువాత ఈ పెసరపప్పును గ్రైండర్లో వేసుకుని వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకోవాలి. అలాగే 3 అంగుళాల అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీడియం సైజు 5 పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు కొద్దిగా నలిగిన తరువాత 1 గ్లాసు వాటర్ వేసుకుని వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకోవాలి. ఈ పెసరపప్పును ఇలా గ్రైండ్ చేసిన వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులైనా పిండి పాడవకుండా ఉంటుంది, లేదంటే పులిసిపోతుంది. 8 వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా రోటీలో కచ్చాబచ్చాగా దంచుకుని మనం రుబ్బుకొని ఉంచుకున్న పెసరపిండిలో వేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ మీకు కావాలంటే పెసరపప్పును రుబ్బుకున్నప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలను వేసుకుని కూడా రుబ్బుకోవచ్చు. కానీ అలా వేయటం కన్నా ఇలా వేస్తే పెసరట్లు చాలా టేస్టీగా ఉంటాయి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని దోశల పెనాన్ని పెట్టుకుని పేనం బాగా వేడెక్కిన తరువాత కొద్దిగా నెయ్యిని వేసుకుని ఉల్లిపాయతో ఈ విధంగా పేనం అంతా రుద్దుకోవాలి. తరువాత మంటను ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఈ పెసరట్టు పిండిని 2 గుంటగరిటెల వరకు వేసుకుని మీకు వీలైనంత పలుచగా మరియు రౌండ్గా స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలి. తరువాత బాగా సన్నగా తరిగిన అల్లం తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయ తరుగును వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. తరువాత ఇలా ఒకసారి ఒత్తుకుని కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పెసరట్టు ఎర్రగా కాలేంత వరకు వేగనివ్వాలి. ఈ విధంగా పెసరట్టు ఒకవైపు బాగా వేగిన తరువాత తిరిగేసుకుని
జస్ట్ 30 సెకండ్స్ పాటు ఉంచుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఉప్మాని కొద్దిగా వేసుకుని పెసరట్టు అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఉప్మా వేసుకున్న తరువాత లో ఫ్లేమ్లో జస్ట్ ఇలాగా రెండు వైపులా కాసేపు వేగిన తరువాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తరువాత ఇదే విధంగా మిగిలిన పిండితో ఇలా మంటను లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే పెసరట్టు అనేది బాగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే నేతి అల్లం పెసరట్టు రెడీ. దీనికి కాంబినేషన్గా అల్లం చట్నీతో కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, భీమవరం స్పెషల్ నేతి అల్లం పెసరట్టు ఉప్మా ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.